వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. వైకాపా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలని అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని, అయినా 90% పైగా పూర్తి చేశామని, ఇంకా సమయం ఉన్నందున మిగిలిన వాటిని అమలు చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలో పేలుడు కలకలం రేపింది. అపార్ట్మెంట్ లో మొదటి అంతస్తులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇల్లు ధ్వంసమైంది. భార్య భర్తలిద్దరూ తీవ్రంగా గాయపడడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వారిని తరలించారు. గతంలో షేక్పేటలో పనిచేసిన చింతల సుజాత ఎంఆర్ఓ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతూ హార్ట్అటాక్ తో మృతి చెందింది. ఏసీబీ కేసులో సస్పెండ్ అయి కొంతకాలంగా మానసిక క్షోభకు గురైన సుజాత ఈ రోజు మృతి చెందింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మెంటాడ వీధి, రెల్లి వీధి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో మెంటాడ వీధికి చెందిన వినాయక మండపంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రైల్వేకి చెందిన యువకులు రాళ్లు విసరడంతో కొంతమంది యువకులకు గాయాలయ్యాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు, రాజకీయ నాయకులు, కేంద్ర రాష్ట్ర అధికారుల వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. గతం కంటే భిన్నంగా జగన్ సీఎం అయ్యాక అభివృద్ధిలో తాడిపత్రి అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు. గతంలో పోలీసులను తమకు అనుకూలంగా మలుచుకున్న నేతలు ఇప్పుడు వాళ్లే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. వినాయక నవరాత్రుల్లో గణేష్ విగ్రహాల చేతిలో లడ్డూలు మాయమయ్యే సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే ఏకంగా గణపయ్యనే చోరీ చేశారు. సిరిసిల్ల జిల్లా గోపాల్ నగర్ మండలంలో ఉన్న గణనాథుని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. వినాయక చవితి రోజున గణపయ్యకు పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 12 గంటల తర్వాత భక్తులు, నిర్వాహకులు తమ ఇంట్లకు వెళ్లిపోయారు. నెల్లూరు శివార్లో పార్థసారథి నగర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. అలా పల్టీ కొట్టిన వాహనం ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా 2 ఉపాధ్యాయులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల 141వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. ఉప్పునూతల మండల పరిధిలోని దేవదారికుంట, ఉప్పునూతల గట్టు కాడిపల్లి మీదుగా పాదయాత్ర సాగింది. శనివారం ఆమె పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయనందుకు నిరసనగా నల్ల బ్యాడ్జీ కట్టుకుని పాదయాత్ర చేశారు. రంగారెడ్డి జిల్లా కస్తూర్బా పాఠశాల ముందు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోష్న, టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాల ముందు టీడీపీ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేశారు. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోష్న మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో అరాచకాలు జరుగుతున్నాయని, గత 2 రోజుల నుండి సమస్య ఇంకా తీవ్రంగా అయిందన్నారు. రాజ్యాంగం, మహిళా హక్కులపై దాడి అనే అంశంపై విశాఖలో ఐద్వా మహిళా సంఘాల నేతలు సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో ఐద్వా మహిళా సంఘం నేత పద్మావతి, ఇతర నాయకురాలు పాల్గొని హక్కులపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు, మహిళలకు సంక్రమించిన హక్కులు హరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేల్లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ భట్టు దేవానంద్ శనివారం ప్రారంభించారు. గతంలో బద్వేల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మాత్రమే ఉండేదన్నారు. బద్వేల్ ప్రాంత ప్రజలు సివిల్ సమస్యల పట్ల కోర్టును ఆశ్రయించే క్రమంలో కడప, రాజంపేటకు వెళ్లే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సీనియర్ సివిల్ కోర్టు ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అనుకూలత ఏర్పడిందన్నారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ మండిపడ్డారు. అధికారంలో లేకపోయినా క్లీన్ చీట్ ఉన్న వ్యక్తులే టీడీపీ నాయకులుగా కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు. క్యాబినెట్ లో కొనసాగుతున్న మంత్రులు రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. మృత్యువు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు. యూపీలోని బారెల్లో ఓ వ్యక్తి సంతోషంలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అతనికి డ్యాన్స్ చేస్తుండగానే హార్ట్అటాక్ వచ్చిందని, అక్కడికక్కడే చనిపోయాడని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. న్యూజిలాండ్ లో ఉద్యోగం చేస్తాడని, తనకు 2019లో వివాహం చేశారని, కానీ ఇప్పుడు తన భర్త ఏ జాబ్ చేయకుండా డబ్బుల కోసం వేధిస్తున్నాడని డాక్టర్ సన్నా సమ్రీన్ పోలీసులను ఆశ్రయించింది. అదనపు కట్నం కోసం మానసికంగా హింసిస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మలక్పేట నియోజకవర్గం సైదాబాద్ డివిజన్ లో వినాయక నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ వారు 4వ రోజు ఉదయం శ్రీ మహా గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
విశాఖలో విభిన్న ప్రతిమలు కలిగిన వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రతి ఏటా వినాయక చవితి వచ్చిందంటే ఆ సందడి వేరు. ప్రతి వీధుల్లో బొజ్జ గణపయ్యను మండపాల్లో ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూఫీ ప్యారడైజ్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో గల జగ్గసాగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా చేయాలని పాటుమీది తండ గ్రామంలో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమలాపురంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కింద పడిపోయారు. దీంతో ఆయన్ను అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఉల్లాసభరిత వాతావరణంలో ఘనంగా జరుగుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా యువతి యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పులు, నృత్యాలు, డీజేలతో సందడిగా ఊరేగింపులు నిర్వహించారు. నిర్వాహకుల తీన్మార్ నృత్యాలకు పోలీసులు కూడా జతకట్టి సందడి చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీ ఫకీరప్ప తీన్మార్ డ్యాన్స్ చేశారు. రంగారెడ్డి జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. తమ గోడును తెలియచేయడానికి విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించిన పాపానికి విద్యార్థుల్ని నిర్బంధించి తల్లిదండ్రులతో మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు. భారీ పోలీసు బలగాలతో తల్లిదండ్రులను వివిధ పార్టీ నాయకులను విద్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వినాయక నిమజ్జన ఉత్సవాలు 24 గంటల్లో పూర్తి చేయాలని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆయా పట్టణాల్లో, గ్రామాల్లో నిర్ణయించిన నిమజ్జన తేదీల ఆధారంగా 24 గంటల్లో నిమజ్జన వేడుకలు పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జన వేడుకల్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వట్టివాగు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను డీఎస్పీ రవీందర్ రెడ్డి పరిశీలించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. బారికేడ్లు, సీసీ కెమెరాలు, భారీ వినాయకులను నిమజ్జనం చేయడానికి క్రేన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉదయం నుండి రాత్రి వరకు వినాయకుని దగ్గర ఉన్న లడ్డు తెల్లవారిసరికల్లా మాయమవుతోంది. ఈ తంతు చిట్యాల మున్సిపల్ కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాల ప్రారంభం అయిన నాటి నుండి జరుగుతూనే ఉంది. వినాయక మండపాల్లో లడ్డూను మాత్రమే చోరీ చేసి తీసుకెళ్తున్న ఆగంతుకులను ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం రావిపాడు వద్ద 13 బస్తాల నిషేధిత గుట్కాను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లు విలువ సుమారు 1,75,000 రూపాయలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుండి నర్సరావుపేటకు గుట్కా ప్యాకెట్లను రావిపాడుకు చెందిన ఆంజనేయ్ అనే వ్యక్తి తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోషమహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ గోషమహల్ నియోజక పరిధిలోని కోటి, అబిడ్స్, బేగం బజార్ తదితర ప్రాంతాల్లో వ్యాపారాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. వరంగల్లో వినాయక ట్రస్ట్ భవన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా నోట్ల కట్టలతో స్వామివారిని పూజించారు. 1,43,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు.